జరిగిందనమాట. బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వీక్ అయితే సెన్సేషనల్ అనమాట. టాస్క్ మీద టాస్క్లు పెడతా అయితే కనుక హోరాహోరీగా సాగిపోతుంది ఈ వీక్ అయితే కనుక. ఇంకా రేపు అయితే కనుక ఇంకా ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్టే చేయలేకపోతున్నాం. ఈ రోజు ఆల్రెడీ 2 రౌండ్స్ అయితే అయిపోయినాయి. ఇంకా ఆ బడ్జెట్ ఏదైతే లగ్జరీ కంటెంట్ గోల్డెన్ ఆపర్చునిటీ పెట్టిన బిగ్ బాస్ లగ్జరీ కంటెంట్లో ప్లస్ దాంతో పాటుగా కెప్టెన్ అవడానికి అర్హుడై ఉన్న కెప్టెన్ యొక్క కంటెంట్లో కూడా ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పి టాస్క్ అయితే కనుక హోరాహోరీగా నడుస్తున్నాయి. ఇంకా రేపు కూడా కంటిన్యూ అయిపోతుంది. ఈరోజు అయితే కనుక రౌండ్ 1 రౌండ్ 2 అయితే గెలిచారు. రౌండ్ 1లో కూడా రాము కళ్యాణే గెలిచారు. రౌండ్ 2లో కూడా రాము కళ్యాణే గెలిచారు. వాళ్ళ టీం రెడ్ టీమే గెలవడం జరిగిందనమాట. సో పర్టికులర్గా వాళ్ళు ఆట తీరు అయితే కనుక ఎక్సలెంట్గా ఉంది. ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఈ టాస్క్లో ఆడతా ఎవరెవరికి గొడవలేని, ఎందుకైనా రీజన్స్ పర్పస్ ఏమైనాయి, సో తనుజాతో కళ్యాణ్కి ఎందుకు క్లాష్ వచ్చింది, సో తను ఒక్క బాల్ కూడా బాస్క్లో వేయకుండా సో తనుజ కళ్యాణ్ అడిగితే తను బాల్ కూడా ఎందుకు ఇవ్వలేదు. దట్టు ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి జరిగిన చిట్ చాట్స్ కొంచెం అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని తర్వాత స్లోగా మన టాస్క్ని బిల్డ్ చేసుకుంటా సో టాస్క్ ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగింది ఏంటంటే చెప్పి డీటెయిల్గా చెప్తాను. సో ఈ వీడియోలో అయితే కనుక మనకి రౌండ్ 1 అంటే గేమ్ రౌండ్ 1 జరిగింది కదా, ఆ రౌండ్ 1 గురించి చెప్తాను. సో రౌండ్ 2 ఏం జరిగిందో అది డీటెయిల్గా రేపు ఒక వీడియోలో చెప్తాను. ఈరోజు దాని తర్వాత ఈరోజు మిడ్ నైట్ బజ్ ఏం జరిగిందో ప్లస్ రౌండ్ 2 ఒక వీడియోలో డీటెయిల్గా చెప్తాను అనమాట. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక లైక్ కూడా చేసుకోండి ఈ వీడియోకి. సో మీరు లైక్ చేస్తే ఏంటంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మన వీడియో ఫ్యూ మెంబర్స్కి అనేది షేర్ అవుతుంది అనమాట. సో యాజ్ ఏ బిగినర్గా ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో దయచేసి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇమాన్యుయల్ అన్నతో కనుక వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్, రితు సూపర్ అనమాట. సో యాక్చువల్లీ నేను మార్నింగ్ ప్రోమో అయితే చూశానండి, ఏదైతే ఈ టాస్క్ కంటెంట్ ఉందన్నమాట. సో ఆ ప్రోమోలో అయితే కనుక కళ్యాణ్ శ్రీజాకి ఇచ్చి పడేశాడు అనమాట. ఈజీగా ఇచ్చి పడేశాడు. దట్టు డీమాన్ పవన్ కూడా ఇచ్చి పడేస్తాడు అనమాట. సో ఎక్కడా తగ్గలేదండి. అసలు అవకాశం దొరికిందిరా బాబు కళ్యాణ్కి అన్నట్టుగా ఆట ఆడి సత్తాని ఏంటో నిరూపించుకుంటాడు అనమాట. సో నిజంగా స్టాండ్ తీసుకొని మంచిగా ఆడతాడండి. నాగార్జున సార్ అయితే ఖచ్చితంగా ఆయన పొగడాల్సిందే. సో అంత మంచిగా కంటెంట్ తీసుకొని గేమ్ గెలవాలి, ఒక ఆర్మీ మ్యాన్ ఆడితే ఎలా ఉంటుంది అన్నట్టుగా చూపించాడు అనమాట. సో అది డీటెయిల్గా నేను చెప్తాను వీడియోలో వెళ్ళిపోయే ముందు. దాని తర్వాత ఇమ్ము అన్న ఫుల్ కామెడీ అనమాట. బర్నీ గారితో సెకండ్ కూతురు వచ్చాక ఫస్ట్ కూతురు లేదు. సో ఇక్కడ ఏంటంటే కదా తనుజ గారికి బర్నీ గారికి ఇమాన్యుయల్ అన్న కామెడీగా గొడవ పెడతాడు అనమాట. సో ఆల్రెడీ తనుజ అక్కడే ఉంటుంది, ఇమాన్యుయల్ ఉంటాడు, బర్నీ అన్న ఉంటాడు, దివ్య అటు పక్క ఉంటుంది అనమాట. సో ఇమాన్యుయల్ అంటాడు సెకండ్ కూతురు వచ్చాక ఫస్ట్ కూతురిని పట్టించుకోవడమే మానేసావు నువ్వు, సో ఫస్ట్ కూతురిని అసలు పట్టించుకోవట్లేదు అన్నట్టు ఆ బర్నీకి తనుజాకి ఇద్దరి మధ్యలో చిచ్చు పెడతాడు అనమాట. సో ఆల్రెడీ బర్నీ వచ్చి జుట్టు పట్టుకుని ఇటు టూపంగానే పాపం జుట్టు అంతా రాలిపోయింది. అలా ఏంటో నువ్వు ఆల్రెడీ నా ఎంటికలు చాలా డెలికేట్ అని తెలుసు కదా, అందుకని ఊడిపోయి ఏందన్నా మొత్తం ఉన్న బొచ్చు కూడా లాగేసేలా ఉన్నా అని చెప్పి కామెడీ చేస్తాడనమాట. సో ఇక్కడ టీమ్స్ ఎవరు కావాలి ఇండివిజువల్గా ఎవరైతే 4 మెంబర్స్ ఇమ్యూనిటీ మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ 4 మెంబర్స్ టీంని వాళ్ళు ఎంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ టీం బర్నీ గారు, శ్రీజ, దివ్య. బ్లూ టీం హరీష్ గారు, రితు, తనుజ. ఎల్లో టీం రాము, సుమన్, సంజన. రెడ్ టీం ఇమ్ము, ఫ్లోరా, కళ్యాణ్ అనమాట. సో వీళ్ళు ఏవైతే ఉన్నారో ఈ టీమ్స్ గేమ్స్ ఆడేటప్పుడు వీళ్ళ యొక్క ఇండివిజువాలిటీ ఉంటుంది అనమాట. సో గేమ్ 1 ఏం పెట్టారు, సో దాంట్లో ఎన్ని రౌండ్స్ ఉన్నాయి, ఎలా జరిగింది, ఎవరెవరు గొడవ జరిగింది, ఫౌల్ బ్లాక్ బాల్ ఉంది కదా, బ్యాక్ బాల్ ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టిన వాళ్ళు ఫౌల్ అయ్యారు ఏంటంటే డీటెయిల్గా చెప్తాను. దానికన్నా ముందు కొన్ని చిట్ చాట్స్ చెప్పుకుందామా. ఇక్కడ హరీష్ గారు పెద్ద మాటలు చెప్తా ఉంటారు. నేనైతే నిరూపించుకుంటాను, ఏమైనా నేను నుంచి చూపించుకుంటాను, నేనే కనుక బిగ్ బాస్ కెప్టెన్ అయితే కనుక వేరేలా ఉంటుంది, అసలు నా లూటే వేరు సిద్ధప్ప అన్నట్టుగా చెప్తాడు అనమాట. ఇక్కడ ఏంటి మనోడు అంత హైలైట్ చేసి మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏముండదండి, మాటలు ఎక్కువ పని తక్కువ. తెలుసా ఇంకో సామెత ఉంది, మాటలకే కానీ నువ్వు చెట్లకి పనికిరావురా. ఇలాంటి సామెతలు ఇంకా చాలా ఉంటాయన్నమాట. ఇంకా ఆలోచించుకోండి, ఇందులో స్కిట్లోకి వెళ్దాం. సో ఇక్కడ హరీష్ పెద్ద మాటలు చెప్తాడు అనమాట. నేను టైగర్ సింగిల్గా ఉంటాను అని శ్రీజాతో అంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక అందరూ గ్రూప్గా ఇండివిజువల్గా గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఈయన మనోడు చెప్పే డైలాగులు ఎలా ఉంటాయంటే కనుక అసలు నీ అమ్మ ఏంట్రా బాబు హరీష్ ఎంత ఎలివేషన్ ఉందా వీడిలో
నిజంగా వీడియో ఎంత ఎలివేషన్ ఉందా, ఎంత కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, దమ్ముందా అంటే కనుక ఏదైనా టాపిక్ వచ్చి మాట్లాడమంటే గొంతేసుకొని మాట్లాడడం తప్ప అదేంటంటే నేను పెద్ద, నాకు అన్నీ తెలుసు, నేను జీవితం చదివాను అని చెప్పి సూక్తులు మాత్రం చెప్తూ ఉంటాడు. అదనమాట మనోడు హరీష్ గురించి అయితే కనుక. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ దివ్య తెలివిగా ఆడుతుంది. తను గేమ్ చూసి లోపలికి వచ్చింది కదా, సో అందుకనే తను ఏంటంటే ఓనర్స్తో ఎలా క్లోజ్గా మూవ్ అవ్వాలో తనకి తెలిసి ఆడుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక హరీష్ తన గురించి ఎందుకు చెప్తాడంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ బర్నీ గారికి దగ్గర అవుతుంది. దాని తర్వాత ఓనర్స్తో ఎలా ఉండాలో ఏంటో తనకు ఒక గేమ్ చూసి వచ్చింది కాబట్టి త్రీ మంత్స్ తను బాగా మైండ్లో పెట్టుకొని ఎవరితో ఎలా ఆడాలని చెప్పి, ఎవరితో ఎలా మూవ్ అవ్వాలి, ఎవరితో ఏ సందర్భంలో ఎలా ఉండాలని చెప్పి తను తెలుసుకొని ఆటలోకి వచ్చింది, బరిలోకి దిగిందని చెప్పి డీటెయిల్గా అక్కడ చెప్తున్నారు అనమాట మన హరీష్ గారు. దీని తర్వాత ఇమాన్యుల్ అన్న బర్నీతో ఇలా అంటుంది, ఇమాన్యుల్ అంటారనమాట. సో పాపం అన్న అసలు దివ్య తను ఒక్కటే చేసుకుంటుంది, కిచెన్లో ఎవరు హెల్ప్ చేయట్లేదన్నా, తను ఒక్కటే నించొని చేస్తుంది. దగ్గర 1.5 hours 2 hours వంట వండాలి, దాని తర్వాత ప్రిపరేషన్ చేయాలి, దాని తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేయాలి, మధ్యలో కాఫీ అంటారు, టీ అంటారు, రోటీ అంటారు, చపాతీ అంటారు, ఒకసారి సంజన వచ్చి చెప్పిద్ది, ఒకసారి రాము వచ్చి చెప్తాడు, మధ్యలో టేస్ట్ బాగాలేదంటారు, ఆ టేస్ట్లు అన్నీ చూపించాలి. ఎంత తతంగా ఉంటుంది, ఒక్కళ్ళే తతంగం చేసుకోవాలంటే కుదరదు. ధీమాన్ పవన్ హెల్ప్ చేస్తున్నాడు. ధీమాన్ పవన్ ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, తను ఏదో కొంచెం అక్కడ సరదాగా కొంచెం కట్ చేసేటప్పుడు మళ్ళీ ఆ టీటీ వెళ్ళిపోతూ ఉంటాడు, మధ్యలో పిలుచుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే కనుక పాపం అన్న తను అసలు దివ్య ఒక్కటే పని చేసుకుంటుంది, సో మనం సైట్ చేస్తున్నామేమో తను అనుకుంటుందేమో, అంటే కావాలని పని చేయించుకుంటున్నాం అని అనుకుంటుందేమో అన్నట్టుగా ఇమాన్యుల్ అని చెప్తాడు. సో పాపం అన్న దివ్య అలా ఒక్కతే చేసుకోవడం బాగాలేదన్నా, మనం కూడా కొంచెం కుక్ని అరేంజ్ చేద్దాం, సో బాగుంటుంది, చెఫ్ని, సో బాగుంటుంది అలా అని చెప్పి చెప్తాడనమాట. సో సంజన దాని తర్వాత బర్నీ అన్నతో చెప్తాడనమాట ఇమాన్యుల్. సంజన కూడా అలాగే అంటుంది, నేను నైటే చెప్దాం అనుకున్నా అన్న, సో తనతో డైరెక్ట్గా చెప్తే తను ఏమన్నా అనుకుంటుందేమో, మిమ్మల్ని అడిగి నేను చెప్దాం అనుకుని చెప్పి అసలు యాక్చువల్గా ఈవిడ అడుగున్న లేదు, పెట్టింది లేదు, ఏదో మాట వచ్చింది కదా, నలుగురితో నారాయణ గుంపులో గోవిందా అని చెప్పి మాట కలిపేస్తే పోయా అని చెప్పి తను అన్నాడుగా, నేను అంటే పోయా. సో ఇంప్లిమెంటేషన్ చేద్దామన్నా అసిస్టెంట్ కుక్ని అని చెప్పి చెప్తారనమాట. సో అసిస్టెంట్ కుక్ని పెడదామన్నా తను ఒక్కతే వండుకోలేకపోతుంది, ఖచ్చితంగా కొంచెం బర్త్డేనే ఎవరికైనా సరే. సో అలా చేయాలన్నా అలా చేసుకోవాలన్నా ఒకళ్ళే చేసుకోలేరు, ఎందుకంటే కనుక అది స్టాండ్ చేసి ఎక్కడ నుంచొని చేయాలి పద్దాక పని. సో అది కొంచెం రిస్కే అన్నా, నాకు తెలుసు కదా నేను ఒక ఆడపిల్లని అని చెప్పి తను ఆలోచిస్తుంది అనమాట. సో అసిస్టెంట్స్ కుక్ని పెడదామని చెప్పి ఆలోచిస్తారు. దాని తర్వాత కళ్యాణ్, శ్రీజ, హరీష్ ఒక చోట కూర్చుంటారనమాట. కూర్చొని ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. దివ్య విషయంలో నువ్వు మిస్టేక్ చేసావు, బాగా బట్టల విషయం దగ్గర నువ్వు కరెక్టే, నువ్వు దాచిన దాని మీద తనకు చెప్పాలి కదా, తనకి చెప్పకపోగా తెలిసి తెలియనట్టు ఎందుకు యాక్ట్ చేసావు, తప్పు కదా. నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన గొడవ జరిగినప్పుడు స్ట్రైట్ అవే సారీ నేను ఇలా చేయడం మిస్టేకే అయిపోయింది కదా, సో అయిపోయింది కొంచెం లైట్ తీసుకో అని చెప్తే అక్కడితో కట్ అయిపోయింది. నువ్వు అలా చేయకుండా దాని తర్వాత ఆర్గ్యూ పెట్టుకున్నావు, నాకైతే అక్కడ నెగిటివ్ అనిపించిందని చెప్పి హరీష్ గారు తన పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీజాకి చెప్తాడనమాట. నువ్వు సింపుల్గా సారీ చెప్తే పోయేది, అసలు దాన్ని ఎందుకు లాగావు అసలు బాగా దాన్ని అయితే కనుక చెప్తాడనమాట. శ్రీజ అసలు ఆ బట్టలు దాచిన దానిలో ప్రియా, సంజన కూడా ఉన్నారు అని చెప్తుంది అనమాట. సో ప్రియా, సంజన ఉన్నారు, సో ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, ఇప్పుడు ఉన్నారన్న సంగతి నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు ఈ టాపిక్లో ఇప్పుడు నువ్వు హైలైట్ అయ్యావు, ప్రియా ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయింది, సో ఆల్రెడీ సంజన గారి గురించి తెలిసినాయి కదా, నువ్వు తన పాయింట్ ఆఫ్ వ్యూలో పద్దాకలు ఎందుకు ఇరుక్కుంటున్నావు, తన గురించి నీకు తెలియదు, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నిన్ను కూడా అడ్డంగా బుక్ చేసేస్తుంది అన్నట్టుగా హరీష్ అన్న అయితే కనుక డీటెయిల్గా అక్కడ శ్రీజాకి చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఫుల్ ఫన్నీ స్కిట్ ఒకటి జరుగుతుంది. ఇక్కడ చూడండి, హౌస్లో మాకొక రూల్ మీకొక రూలా బిగ్ బాస్, తనుజ ఏమో ఇప్పుడు నిద్రపోయింది బిగ్ బాస్, తనుజకి ఒక రూలా మాకొక రూలా బిగ్ బాస్, తను పడుకుంది బిగ్ బాస్, కుక్కల్ని వదలండి బిగ్ బాస్, కుక్కల్ని అరవమని చెప్పండి, అది బిగ్ బాస్ అంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటో కనుక అక్కడ ఇమాన్యుయల్ అన్న పడుకుంటాడు, మొన్న పడుకున్నప్పుడు బో బిగ్ బాస్ బో అని చెప్పి సంజన తనుజ చెప్తుంది అనమాట. సో అదే ఇప్పుడు అవకాశంగా తీసుకొని ఇమాన్యుయల్ బదులు అని చెప్తే కనుక మన బిగ్ బాస్ గారు పట్టించుకోరు, లేదు నేను పడుకోలేదని చెప్పి తనుజ అయితే చెప్తుంది అనమాట. సో అక్కడ రాము, తనుజ, ఇమ్ము, రితు ఉంటారు, వాళ్ళు కూడా ఫుల్గా నవ్వి ఎంజాయ్ అయితే చేస్తారనమాట. సో
హరీష్ అండ్ దివ్య, శ్రీజ, కళ్యాణ్ ఒక చోట కూర్చొని ఉంటారు. దేని గురించి మాట్లాడుతున్నారు, ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాము. వీళ్ళు ఇలా మాట్లాడడానికి ఏమైనా రీజన్ ఉందా, గొడవ ఏమన్నా ఎవరికైనా పెడుతున్నారా, ఏమన్నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నా అనేది కూడా చెప్తాను. హరీష్ అంటాడు, నాకు షర్ట్ లేదు కాబట్టే నేను అలా ఒక్క టీ షర్ట్ మీదే పని చేశాను. సో నేను హైజీనిక్గానే పని చేశాను, నేను వండితే తిన్నారు. ఆ రోజు నాకు రిమార్క్ చెప్పలేదు. నామినేషన్స్లో అలా చెప్పడం నాకు చాలా బాధగా అనిపించిందండి. సో అలా సంజన గారు చెప్పి ఉండకపోవాల్సిందే, అలా చెప్పడం వల్ల నేను చాలా హర్ట్ అయ్యాను. సో అని చెప్తారు. లేకపోతే నా 6 ప్యాక్ మీద చేసేవాడిని అని చెప్తాడు అనమాట. సో టీ షర్ట్ లేకుండా చేసేవాడిని కదా, స్మెల్ వస్తుందని చెప్పి నాకు అప్పుడే చెప్పేసేస్తే అని చెప్తాడు. దివ్య అంటది, ప్రతి దానిలో సంజన గారు ఇన్వాల్వ్ అవుతుందండి, ఆవిడ ఇన్వాల్వ్ అవుతారండి, అవ్వకపోతే ఆశ్చర్యం కదా అని చెప్పి అంటారనమాట హరీష్ గారు. సో ఆవిడ ఇన్వాల్వ్ అవుతుందండి, ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆశ్చర్యం, ఇన్వాల్వ్ అవ్వకపోతే మీరు ఆశ్చర్యపోవాలి కదా, అయితే ఆశ్చర్యం అని చెప్పి తను చెప్తారనమాట. తను ఆల్రెడీ చూస్తున్నాడు కదా, ఆవిడ ఓన్లీ రైసే డైరెక్ట్గా వండుతుందండి, మిగతా కర్రీస్ అంతా నేనే చూసుకుంటున్నానని చెప్పి దివ్య గారేమో హరీష్ గారికి డీటెయిల్గా చెప్తారు, ఆయనకి అర్థమయ్యేలాగా. ఎందుకంటే అక్కడ హరీష్ గారికి కన్నా సంజన గారికి పడదు కదా, దట్టు ఏంటంటే దివ్య సంజన కూడా ఈ మధ్య పడట్లేదు. సో ఏంటంటే నేను అనుకోవడం, హరీష్ దివ్యకి ఎక్కడ క్లోజ్ ఉండి సంజనతో ఇంకా తనకి యాంటీ అయ్యేలా చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాడా, ఆలోచిస్తున్నాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆవిడ రైస్ డైరెక్టర్, నేను కర్రీ చూసుకుంటున్నా, పవన్ హెల్ప్ చేస్తున్నాడు పాపం అంటుంది దివ్య. హరీష్ అంటాడు ఇలా, నేను కెప్టెన్ అయితే ఇమ్ముని మెయిన్ కుక్గా చేస్తానని చెప్పి అంటాడనమాట. సో తన కెప్టెన్ అయితే ఇమాన్యుయల్ని మెయిన్ కుక్గా చేస్తాడంట. మెయిన్ కుక్గా చేయడానికి రీజన్ కూడా ఉంది, ఎందుకంటే కనుక సంజన మెయిన్ డిపెండ్ అయ్యేది మన ఇమాన్యుయల్ బ్రదర్ మీద. సో ఆ ఒక్క నెగిటివ్ ఆలోచించి ఖచ్చితంగా ఫుడ్ పరంగా తనని కూడా దెబ్బ కొడదాం, తనకి తెలిసేలా చేస్తాను అన్నట్టుగా మనోడు ఆ పాయింట్లో మాట్లాడతాను అనమాట. అండ్ శ్రీజ ఏమో కుకింగ్ మానిటర్ అవుతా ఉంటుంది అనమాట. సో నిజంగా మన హరీష్ అన్న కెప్టెన్ అయితే సో ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యారు వీళ్ళందరూ. హరీష్ గారు ఇలా చెప్తారనమాట. సో ఆ స్క్వేర్ బాక్సెస్ గేమ్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫ్లోరా గారికి బాగా నమ్మకం ఉంది ధీమాన్ పవన్ మీద, సంచాలక్ మీద అని చెప్తారనమాట. సంచాలక్ కూడా ఫెయిర్గా ఇచ్చారనమాట. సో భరణి గారు దివ్యని బాగా దువ్వుతున్నారు, నిజమేనండి ఆ మాట. సో ఎందుకంటే కనుక డే 1 నుంచి దివ్య వచ్చిన అక్కడ దగ్గర నుంచి భరణి గారితోనే ఉంటుంది. సో 1 to 13 మెంబర్స్ని నుంచోబెట్టినప్పుడు కూడా సో భరణి గారిని టాప్ 1లో నుంచోబెడుతుంది. మీరు ఆ సీక్రెట్ని అబ్జర్వ్ చేయాలి. భరణి గారిని టాప్ 1లో నుంచోబెట్టడానికి రీజన్ భరణి గారితో ఆవిడ పాజిటివ్ ర్యాపో మెయింటైన్ చేయడానికి. సో దానికన్నా వేరే ఏముంటుందండి, వచ్చిన దగ్గర నుంచి భరణి గారు జపమే చేస్తుంది తప్ప వేరే వాళ్ళతో ఉండట్లేదు, మాట్లాడట్లేదు. దట్టు తన యొక్క సపోర్టు భరణి గారికి కావాలి, భరణి గారికి కూడా తన యొక్క సపోర్ట్ కావాలి అన్నట్టుగా ఉంది. సో ఈ మధ్య అయితే బాగా క్లోజ్ ఉంటారు. సో తనుజాని అయితే కనుక పక్కకు నెట్టేయడం జరుగుతున్నట్టు అనిపించింది నాకైతే కనుక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. అండ్ శ్రీజ చెప్తుంది, దివ్య నీ నామినేషన్స్ చేస్తా అంటే ఆయన ఒప్పుకోలేదు. నిజమేనండి, ఎందుకంటే కనుక సో భరణి గారు తన తర్వాత శ్రీజ, ఫ్లోరా ఒక గేమ్లో ఆడినప్పుడు సో ఆల్రెడీ వాళ్ళిద్దరు రితు చౌదరి వాళ్ళు ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు. తను ఏమాత్రం ఒప్పుకోనంటే ఒప్పుకోను అన్నాడు. సో మేమే ఫైట్ చేసి ఖచ్చితంగా తన నామినేషన్స్లో ఉండాలి, మమ్మల్ని నామినేట్ చేసింది మేము ఎందుకు కోరుకుంటాం అన్నట్టుగా తనని కూడా నామినేట్ చేసి జరిగిందనమాట. సో బాగా మచ్చిగా చేసుకుంటున్నారు భరణి గారు అంటాడు హరీష్ అనమాట. సో నిజమే, అది పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పింది కూడా. సో హరీష్ ఇంకా భరణి ఫ్రంట్ ఫుట్కి వచ్చి గేమ్ ఆడుతున్నారు. అందరి దగ్గర పాజిటివ్ ఉంటా, అందరి దగ్గర నేను పాజిటివ్ అని చెప్పి డబ్బు కొట్టుకుంటా, ఎన్ని రోజులు అని చెప్పి అలా గేమ్లో సర్వే అయ్యారు. ఫిజికల్ టాస్క్ వస్తే ఆయన ఆడలేడు, అది 100%. ఒక ఫిజికల్ టాస్క్ వస్తే ఆయన ఆడలేడు అన్న మాట వాస్తవం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిద్ది. సో ఆయన ఫిజికల్ టాస్క్లో ఆయన ఎంతవరకు ఆడగలడు. జస్ట్ పట్టుకోవడం కుస్తీ అయితే ఓకే, ఏదైనా పరిగెత్తి ఆడాలి, ఏదైనా జంప్ చేసి ఆడాలి, ఏదైనా టార్గెట్ చేసి ఆడాలని చెప్తే ఆయన ఖచ్చితంగా ఆయన యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయలేడు, ఖచ్చితంగా డల్గానే ఉంటాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆయన రేపేం జరగబోతుంది అని చెప్పి ఆలోచించి ఏదో మాట రూపంలో చెప్తారు, కానీ రేపు అదే జరిగిద్దని ఎవరైనా చెప్తారా? సో ఆబ్వియస్లీ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కనుక రేపు ఏం జరుగుతుందో, ఏం ఎక్స్పెక్ట్ చేద్దో, మీరు ఎన్ని రోజులు హౌస్లో ఉంటారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. సో దట్ ఈస్ ద పాయింట్. కెప్టెన్ పడుకున్నాడు అండ్ డీమాన్, రితు, శ్రీజ వచ్చి
ఇద్దరు పడుకున్నారని చెప్తుందనమాట. సో నిజమేనండి, ఇక్కడ కెప్టెన్ పడుకున్నాడు. డీమాన్ నేను పడుకుంటే పడుకున్నా అంటాను, నేను పడుకోలేదని చెప్పి డీమాన్ పవన్ అయితే చెప్తారనమాట. సో శ్రీజ వచ్చి లేదు నువ్వు పడుకున్నావు, ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్లో దూకాలని చెప్పి తనైతే చెప్తుందనమాట. సో ఎంతమంది చెప్తున్నా పడుకున్నారని చెప్పి తనైతే వినట్లేదు. బట్ శ్రీజ అయితే ఒప్పుకోదు, స్విమ్మింగ్ పూల్లో దూకాలని చెప్తే నేను నైట్ దూకుతానని చెప్పి చెప్తాను అనమాట. ఇమ్ము తనతో జోక్గా కొంచెం అటు పోవా అని చెప్పి చెప్తాను అనమాట తనుజాతో. సో కొంచెం జోక్గా అటు పోవా అని చెప్తే తను సీరియస్గా ఇట్లా చూస్తుంది అనమాట. ఏంటి నన్ను అటు పోవా అన్నట్టుగా. కాదు, తను కొంచెం నేను పడుకుంటాను, కొంచెం అటు పోవా, నువ్వు ఉంటే నేను డిస్టర్బ్ అవుతానని చెప్పి తను చెప్తాను అనమాట. తర్వాత తనుజ ఇలా చెప్తుంది అనమాట, నాకు అది అంతా తెలీదు, డీమాన్కి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, కన్ఫామ్గా తను స్విమ్మింగ్ పూల్లో దూకాల్సిందని చెప్పి తను చెప్తుంది అనమాట. సో తను అక్కడ స్విమ్మింగ్ పూల్లో నెట్టేదాకా తను నిద్రపోయేలా లేదు, ఖచ్చితంగా తను దిగించాల్సిందని చెప్పి చెప్తుంది అనమాట. సో దాని తర్వాత రితు ఏమో హెయిర్ వాష్ చేసే అంటుంది అనమాట. నేను హెయిర్ వాష్ చేశాను, నేను స్విమ్మింగ్ పూల్లో దొరకదు. హెయిర్ వాష్ చేస్తే హెయిరే తడవాలనే ఉందో స్విమ్మింగ్ పూల్లో దూకితే. సో నార్మల్గా బాడీ తడిస్తే చాలు కదని చెప్పి డీమాన్ పవన్ తన రితు చదువుని అయితే వెనక్కి వేసుకొస్తూ ఉంటారు అనమాట. సో పక్కనే ఉన్న శ్రీజ తనుజ ఏమో మీకు ఒక రూల్ అందరికీ ఒక రూలా, సో అదేంటి అయితే మేము కాళ్ళు ఒకటే మునిగేలా నుంచుంటాము, స్విమ్మింగ్ పూల్లో దూకినట్టే అని చెప్పి తనైతే చెప్తుంది అనమాట. సో అక్కడైతే డీమాన్ పవన్ అందరూ హెయిర్ తడుచుకుంటా దాకా అంటాడు అనమాట. సో దానికి శ్రీజ అండ్ తనుజ మేము కూడా ఓన్ రూల్ పెట్టుకుంటాంలే అని చెప్తారనమాట. సో వాళ్ళ అనగానే వాళ్ళు కూడా ఓన్ రూమ్ పెట్టుకుంటాంలే అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ మెయిన్ అయితే కనుక ఆ టాపిక్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి, గేమ్ అసలు టాస్క్ ఏంటి, ఇన్ని టీంలు ఎలా డివైడ్ అయినాయి. సో 4 టీంలు మెయిన్గా అయితే డివైడ్ అయినాయి. సో ఈ 4 టీంలు మెయిన్గా ఏవైతే డివైడ్ అయినాయో రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, సో ఈ 4 టీంలో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి మ్యాక్సిమం కెప్టెన్సీ కంటెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది 100%. దట్టు ఏంటంటే లగ్జరీ ఐటమ్స్ కూడా తీసుకోవడానికి బాగుంటుంది. ఆ లగ్జరీ కంటెంట్, దాని తర్వాత కెప్టెన్ కంటెంట్ గెలుచుకోవడానికి ఎవరు అర్హుడవుతారో, ఎవరు మంచిగా ఆడి గెలుచుకుంటారో ఇప్పుడు డీటెయిల్గా నేను దీంట్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సూపర్గా ఆడుతున్నారు, అసలు మామూలుగా లేదనమాట. గేమ్ అయితే ఒక మజా సుర్ర అయిపోద్ది అన్న రీతిలో ఇచ్చి పడేస్తున్నారు అనమాట గేమ్లో అయితే కనుక. అండ్ నో ఓవర్ బాగా ఆడుతున్నారు. ఇమ్ము టీం, రెడ్ టీం అయితే కనుక అసలు ఇచ్చి పడేస్తున్నారు అనమాట. ఒక రెవల్లో అయితే కనుక తనమన్నా లేకుండా వాళ్ళైతే కనుక అసలు మామూలు కాదు, ఎరక్కొట్టేస్తున్నారు అనమాట. పాపం తనుజ ఒక్క బాల్ కూడా తీసుకోలేదు. అది కూడా వదిలేస్తావా పవన్, ఒక్క బాల్ కూడా తీసుకోలేదు పవన్, ఒక్క బాల్ అయినా వదిలిపోయామని చెప్పి ఇలా అడుగుంటుంది అనమాట. పవన్ ప్లీజ్ పవన్, ఒక్క బాల్ కూడా తీసుకోలేదు పవన్ అని చెప్పి అడిగితే పవన్ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడు. అదే టైంలో ఇమాన్యుల్ వచ్చి ఒక్క బాల్ కూడా ఒక పవన్టే పవన్ మనకి నువ్వు ఇవ్వాలి, ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు, మన టీమ్ స్పిరిట్తో ఆడుతాను, నువ్వు ఆలోచించని చెప్పగానే నేను ఫిజికల్ అయితే తనుజ బాగోదు నువ్వు వెళ్ళిపో అని చెప్తే తను వెళ్ళను, అయ్యో ఫిజికల్ పర్లేదని చెప్తాను, తను నెట్టగానే బాల్ తీసుకుని వెళ్ళి పడేస్తాడు అనమాట. సూపర్గా అసలు పవన్ అయితే కనుక ఆట ఎరక్కొచ్చాడు. ఇన్ని రోజులు అవకాశం దొరకలేదని చెప్పి వెయిట్ చేస్తున్నాడు అనమాట. అవకాశం దొరికింది, సద్వినియోగం చేసుకుంటాడు, కానీ దుర్వినియోగం చేసుకుంటాడు. దట్టు ఏంటంటే ఈ వీక్ తన నామినేషన్స్లో లేడు, మంచి పాయింటే. ఈ వీక్లో తను సత్తా చాటుకొని కెప్టెన్సీ ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సో ఇక్కడ బ్లూ బాల్స్లో ఇమ్ము రెడ్ కలర్ గెలిచారు. ఇక్కడ ఏంటంటే కనుక బ్లూ బాల్స్ అన్నీ తీసేసేసి బ్లూ బాల్స్ ఏమంటారు. సో ఫస్ట్ గేమ్ 1లో రౌండ్ 1లో వాళ్ళే గెలిచారనమాట. గేమ్ 1లో రౌండ్ 1లో వాళ్ళే గెలిచారు. గేమ్ 1లో రౌండ్ 2 స్టార్ట్ అవుద్ది అనమాట. సో మళ్ళీ ఇక్కడ పవన్ క్లియర్గా చెప్తాడు రూల్స్ అనేవి ఫాలో అవ్వండి, క్రాస్ చేయకండి లైన్స్, ఎందుకంటే బాక్సెస్ దగ్గర ఎల్లో లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ చేయొద్దని చెప్తారు. ఎందుకంటే కనుక ఆ లైన్ క్రాస్ ఇటుపక్క ఉండి పట్టుకోకూడదు, అటుపక్క ఉండి పట్టుకుంటే తర్వాత బాక్స్లోకి వెళ్ళాలి. దట్ ఈస్ ద బిగ్ బాస్ కండిషన్ అనమాట. సో రూల్స్ చెప్తాడు అనమాట. నేనే గెంటేస్తా. ఇక్కడ ఏంటంటే కనుక రూల్స్ ఫాలో అవ్వండి, లైన్స్ క్రాస్ చేయకండి, అలా అయితే క్రాస్ చేస్తే కనుక నేనే గెంటేస్తా అని చెప్పి డీమాన్ పవన్ పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తూ చెప్తాడు అనమాట. మరీ అంత ఓవర్ చేయకూడదండి. ఒక సంచాలకుగా నీకు బాధ్యత ఏమైనా ఇచ్చారంటే నువ్వేంటో పెద్ద తోపు తురుములాగా రూల్స్ మాట్లాడితే సో అది ఏంటంటే జనాలకు నచ్చవు, చూసే వాళ్ళకి తీసుకోలేరు ఇలాంటి చిన్నవి. సో దయచేసి ఏమన్నా మాట్లాడేటప్పుడు
మైండ్ పెట్టి మనసు పెట్టి మాట్లాడితే ప్రేక్షకులు ఆలోచిస్తారు. దయచేసి అలా మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా యొక్క రిక్వెస్ట్. గీత దాటితే నేను బయటికి నెట్టేస్తా, తొక్కేస్తా, ఎక్కేస్తా, తొక్కేస్తా అని చెప్తే అది కరెక్ట్ కాదు కదా. తీసుకునే వాళ్ళు కూడా చాలా బాగుంది, టూ మచ్గా ఉంటుంది అనమాట. సో బాగా ఓవర్ చేశాడు పవన్, ఇలా మాటలు స్లిప్ అయ్యాడని చెప్పి నాకైతే అనిపించింది అక్కడైతే కనుక. శ్రీజ అండ్ డీమాన్ పవన్ పెద్ద గొడవ అనమాట. అస్సలు ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగిందండి. శ్రీజ యొక్క నోట్లో పడ్డామంటే కనుక మమ్మల్ని నలిగిపోవడం తప్ప, ఎదురుని అలసట రావడం తప్ప వేరే ఏం లేదు. గై 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 వేసుకుని ఇట్లా పడిపోతాను. ఆ మొహానికి మేకప్ కూడా వేసుకోవట్లేదు, ఆ మొహం చూడలేకపోతున్నాం, మరీ వర్షగా ఉందన్నమాట. కొంచెం మేకప్ అయినా వేసుకో తల్లి. అందరూ ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు ఏంటో అసలు. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ మనం ఏదో చేస్తున్నాం అనుకుంటారన్నమాట. మళ్ళీ మన మీద కూడా లేనిపోటీ కేసులు పెడతారు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కనుక శ్రీజ మరీ లాస్ట్ వీక్లోనే తన్ని నువ్వు చెప్పింది వినవు, ఒకదానికి అరగంట వర్ష డిస్కషన్ నుంచి ఆల్రెడీ నువ్వు 3 hours వర్ష డిస్కషన్ నుంచి 1/2 hour వర్ష డిస్కషన్ వరకు వచ్చావని చెప్పి ఆల్రెడీ నీకు సంజయ్ నగర్ స్టాంప్ వేశారు, గట్టి గుద్దారు నీ మొహం మీద ముందరేసి నువ్వు మార్చుకున్నావు అని చెప్పి. నువ్వు మార్చుకోలేదని ఇక్కడ మళ్ళీ తెలిసిపోయింది అనమాట. డీమాన్ పవన్తోనే మళ్ళీ ఎందుకు అంత వర్ష ఆర్గ్యుమెంట్ పెట్టాల్సిన అంత అవసరం ఉంది లేదు కదా. సో మళ్ళీ ఇక్కడ డిస్కస్ పవన్ క్లియర్గా చెప్తాడు రూల్స్ ఫాలో అని చెప్పి అక్కడ ఆ టాపిక్తో అయిపోయింది. శ్రీజ డీమాన్కి గొడవ, బాల్స్ కొట్టే వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. అదండి ఇక్కడ బాల్స్ కొట్టుకునే వాళ్ళని వాళ్ళు మార్చుకోవచ్చు చెప్పి మన డీమాన్ పవన్ అంటాడనమాట. అది ఎవరు రితు చౌదరి అన్నాక అది విని చెప్తాడనమాట. అది విన్న శ్రీజ, నువ్వు తన అన్నాక ఎందుకు రూల్ మార్చుతున్నావు, నువ్వు బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాలి కదా. ఏమన్నా ఉంటే కనుక నేను గేమ్కి కట్టపట్టుకునే వాళ్ళు మారుస్తానని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదే, అలా చెప్పలేదే. గేమ్ని లెవెల్కి ప్లేయర్స్ వాళ్ళే ఉంటారు, కర్ర పట్టుకునే వాళ్ళు మార్చుకోవచ్చు, తప్పే ఉందని చెప్పి డీమాన్ పడుకో శ్రీజ మీద ఫుల్ ఎక్కేస్తాడు అనమాట ఒక రేంజ్లో. ఇదే చెప్తాడు ఇక్కడ, బాల్స్ కొట్టే వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. మనకి శ్రీజ ముందే చెప్పేసి ఉంటే బాగుండేది కదా అని అడుగుతుంది అనమాట. సో అండ్ మోర్ ఓవర్ వీళ్ళు చెప్పింది ఎందుకు చెప్తున్నావు అంటారు శ్రీజ. సో వాళ్ళు చెప్పింది కాదు, సంచాలక నీ ఓన్ డిసిషన్స్గా చెప్పని చెప్తున్నాను. డీమాన్ కోపంలో ఫుల్గా బాల్ కొట్టే వాళ్ళని మార్చుకుంటా అంటారు పక్క టీము. సో తను అంటాడు లెవెల్కి చేంజ్ చేస్తా, అది నా ఇష్టం. నా ఇష్టం అనే మాట తను తీసుకోలేకపోయింది అనమాట. సో నా ఇష్టం అనే మాట తను తీసుకోలేకపోయింది. నిజంగా నా ఇష్టం అనకుండా సో కొంచెం పాజిటివ్గా మాట్లాడితే బాగుంటుందని చెప్పి నాకు అనిపించింది. బట్ ఏంటంటే అక్కడ తను అలా ఆలోచించాల. సో అలా ఆలోచించకపోయేసరికి తను తీసుకోలేకపోయింది అనమాట. సో నా ఇష్టం అన్న వర్డ్ తనకి నచ్చలేదు. సో అది నెగిటివ్గా అనిపించింది తనకి. టీం అండ్ ఇమ్ము టీం మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే కనుక వాళ్ళిద్దరు కలిసి రిమైనింగ్ ఇద్దరు టీంని అవుట్ చేసేసేసి వాళ్ళిద్దరు ఫైనల్స్ ఆడతారనమాట. అంటే ఇప్పుడు రిమైనింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడడానికి లేదా, వాళ్ళిద్దరు అలా మ్యాచ్ ఫిక్సింగ్గా ఆడి చివరికైతే కనుక ఇమాన్యుయల్, దాని తర్వాత ఫ్లోరా, దాని తర్వాత కళ్యాణ్ ఉన్న వాళ్ళే గెలుస్తారనమాట. వీళ్ళ మీద ఆడి తనుజ ఒక మాట ఉంటుంది, ఇప్పుడు ఆడండి మీరు ఎలా ఆడతారో నేను చూస్తాను, ఇందాకైతే కనుక మీరు మ్యాచ్ ఫిక్సింగ్ ఆడి మా మీద గెలిచారు కదా, ఇప్పుడు ఆడండి అని చెప్తే సో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు, ఖచ్చితంగా వీళ్ళనే గెలిపించాలి అని చెప్పి వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చున్నారనమాట. సో అక్కడ ఏం జరిగిద్దంటే బర్నీ టీం ఇమ్యూ టీం మ్యాచ్ ఫిక్సింగ్ ఇద్దరు కలిసి ఆడదాం, మాకు వచ్చినా పర్లేదు మీకు వచ్చినా పర్లేదు, ఈక్వల్గా అందరం బాగా బాల్స్ పంచుకుందాం అని చెప్పుకుంటారు అనమాట. మీకు 2 balls మాకు 2 balls, 3 వస్తే 3, 4 వస్తే 4, 5 వస్తే 5, 2 వస్తే 1 అని చెప్పుకుంటారు అనమాట. తనుజ అండ్ కళ్యాణ్ మధ్య జరిగిన గొడవ బాల్ తను లాక్కుంటాడు. రైట్, ఓకే. సో ఇక్కడ ఏంటి తనుజాకి కళ్యాణ్కి మధ్య జరిగిందో బాల్ తను లాక్కుంటాడు. సో అది లాక్కోలేదు యాక్చువల్గా. సో బర్నీదే మా కళ్యాణే పట్టుకుంటాడు. కళ్యాణ్తో తనుజ ప్లీజ్ ఒక్క బాల్ కూడా లేదు ఇవ్వు అని చెప్తుంది అనమాట. సో మా బాక్స్లో ఒక బాల్ కూడా లేదు ఇవ్వు అని చెప్తుంది అనమాట. ఇమాన్యుయల్ ఏమో వద్దు కళ్యాణ్ చివరికి అదే కౌంట్ అయిద్దామో మనం చెప్పలేము, వద్దు మాకని చెప్తాడు అనమాట. ఆల్రెడీ వాళ్ళకి +4 ఉన్నాయి అక్కడ, మిగతా వాళ్ళకు 2 ఉన్నాయి, ఇంకేం బిగిరిద్ది గట. సో తను ఫిజికల్గా అయితే నిమిషం పట్టదు నాకు అంటాడు కళ్యాణ్ తనుజాతో. సో అక్కడతో ఆ టాపిక్ అనేది అయిపోయింది. ఇక్కడ ఆ రౌండ్ అనేది అయిపోయింది కదా, రౌండ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో రౌండ్ 2లో ఆరెంజ్ కలర్ బాల్స్ పట్టుకోమని చెప్తాను అనమాట. సూపర్ గేమ్. కళ్యాణ్ అయితే కనుక బాల్స్ కొన్ని స్విమ్మింగ్ పూల్లో పడ్డాయి, అయినా కూడా దాంట్లో తూగి ఇమాన్యుయల్ బ్రదర్స్ తీసుకొస్తాడు అనమాట. చాలా అంటే చాలా గేమ్ స్పోర్టివ్గా తీసుకుంటున్నారు వాళ్ళైతే కనుక. ఖచ్చితంగా కెప్టెన్ కంటెంట్లో కొట్టాలి, బడ్జెట్ లగ్జరీ బడ్జెట్ కొట్టాలి, వాళ్ళు గెలవాలన్న ఆలోచనతోనే
ప్రాణం పోయినా పర్లేదు, ప్రాణం పెట్టి ఆడతానని చెప్పి వాళ్ళిద్దరు అయితే కనుక ఎర్రకొడుతున్నారు అసలు ఆట అయితే కనుక. ఇమాన్యుయల్ బ్రదర్ కొంచెం స్టాండ్ తక్కువ ఉన్నట్టుంది, కళ్యాణ్ యొక్క స్టాండ్ ఎక్కువ ఉన్నట్టుంది. గేమ్ పర్పస్గా అది కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవ్వబోతుందని చెప్పి నాకైతే అనిపించింది. రాము కూడా సూపర్గా ఫైట్ చేస్తారు. ఇక్కడ రాము ఎందుకు ఎంటర్ అయ్యాడో ఒక పాయింట్ దగ్గర చెప్తాను. బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెడతారనమాట. ఇమ్మో టీమ్ సూపర్ ప్లే, కళ్యాణ్ కెవ్వు క్యాక, గేమ్ అయితే ఎరగొట్టేస్తున్నాడు అనమాట కళ్యాణ్ అయితే కనుక. తనుజ అంటుంది శ్రీజాతో, ఇప్పుడు ఆడండి చూడాలని ఉంది అని చెప్పి అంటదనమాట తనుజ. సో ఎందుకంటే కనుక అందరూ అవుట్ అయిపోయారు కదా. సో అవుట్ అయిన తర్వాత ఇప్పుడు 2 టీమ్స్ ఉన్నాయి. 2 టీమ్స్తో ఆడుతున్నప్పుడు ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోద్ది కదా. సో ఆ ఓడిపోయిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నుంచి ఇద్దరు ఎవరైనా కూడా ఎవరైతే ఈ గెలిచిన టీంతో ఆడుతున్నారో ఆ ఆడే టీంకి వీళ్ళిద్దరూ సపోర్ట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద బిగ్ బాస్ యొక్క ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్ మంచిగానే అనిపించింది. అంటే ఫిజికల్ అవ్వకూడదు, జస్ట్ వాళ్ళ బాల్ అనేది ఇచ్చుకోవచ్చు, వాళ్ళని ఆపడానికి అయితే లేదనమాట. సో అక్కడతో శ్రీజ టీం, ఇమ్మో టీం వాళ్ళిద్దరు అయితే కనుక ఆడతారనమాట. సో వాళ్ళు ఆడేటప్పుడు ఇక్కడ చూడండి, ఎందుకంటే వాళ్ళిద్దరికీ కలిసి ఆడారు కదా గేమ్స్. శ్రీజ టీం, ఇమ్మో టీం, సో ఫైనల్స్ వాళ్ళకే పడింది. సో సూపర్ ట్విస్ట్ ఇక్కడ అయితే కనుక నేను చెప్పాను కదా, ఎల్లో టీంని గేమ్ నుంచి తప్పించేశారు. సో రిమైనింగ్ 2 టీమ్స్ ఒక టీం వాళ్ళలో ఆడాలన్నమాట. సో అదే ఇక్కడ ఎల్లో టీం నుంచి 2 పర్సన్స్ నేను చెప్పాను కదా ఇప్పుడు బిగ్ బాస్ ప్రెసిడెంట్ చూస్తూ కండిషన్ ఏంటంటే కదా, తప్పకుండా టీం నుంచి 2 పర్సన్స్ సపోర్ట్ చేయాలి, బిగ్ బాస్ యొక్క రూల్ అనమాట. సో ఇక్కడ రాము అంటాడు శ్రీజ టీంకి అంటే బ్లూ టీంకి హెల్ప్ చేస్తా అంటారు అనమాట. ఇమ్ము అన్న అయితే వచ్చి ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్తాను కానీ వాళ్ళకైతే హెల్ప్ చేయడు. ఇతనైతే ఇమాన్యుయల్కి హెల్ప్ చేస్తాడనమాట. వాళ్ళకి ఫేక్గా చెప్పాడు అనమాట. అలా ట్విస్ట్ టాస్క్లో సూపర్ ఉంది, ఇదే ట్విస్ట్ అనమాట. సో ఇమ్మో టీంతో పాటుగా ఆడుతున్న టీం గ్రీన్ టీం అనమాట. గ్రీన్ టీం వాళ్ళతో ఆడుతున్నారు, ఫైనల్ ఇదే జరుగుతుంది. సో ఎల్లో టీం సపోర్ట్ చేస్తుంది అనమాట ఎవరికి, ఇమాన్యుయల్ టీంకి అనమాట. సో పవన్ కళ్యాణ్ సూపర్ అసలు ఎరగొట్టేస్తాడు అనమాట. ఆట ఇక్కడ తగ్గకుండా అయితే సూపర్ ఇచ్చి పడేసుకుంటా వెళ్ళిపోయాడు అనమాట. వాలీబాల్ అన్నట్టు ఆడుతున్నాడండి మనోడైతే కనుక ఆట. అసలు నీ అమ్మ గోల ఏం ఆడాడండి. అసలు ఆటకి నాకైతే కనుక ఫీజులు ఎగిరిపోయినాయి. అందరు ఏంట్రా బాబు ఇలా ఆడుతున్నాడు చూసాను. మొన్న ఆడారు కదా మన రామను సుమన్ కలిసి. ఈరోజు మొన్నేమో వాళ్ళకి పోనకు వచ్చింది, ఈరోజు మనకు పోనకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. రోజు ఒకళ్ళు పోనకు వస్తుంది, ఏంట్రా బాబు ఈ వజాన్ని ఆడుతున్నారు అసలు ఆటలైతే కనుక. కెవ్వు కేక ఇచ్చి పడేయాల్సింది, అసలు కప్పు మనదే బిగిలన్న రీతిలో ఆడాడు మన కళ్యాణ్ అయితే కనుక. ఆట అంత ఫిజికల్గా ప్రతి గేమ్లో అంత ఎఫెక్ట్ పెట్టి ఆడాలంటే కనుక మామూలు విషయం కదా. అది ఆడేవాళ్ళకి జబ్బలు పట్టుకొని లాగుతుంటే మామూలు ఉండదన్నమాట. అసలు ఒళ్ళు నొప్పులు, అసలు నుంచోలేము, ఆడలేము, పడుకోలేము, కూర్చోలేము అనమాట. అలా అంత డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే కనుక ఆట ఇప్పుడు సడన్గా రోజు కబడ్డీ వాళ్ళకి కబడ్డీ ప్లేకి అలవాటు ఉంటుంది, రోజు క్రికెట్ అలవాడికి క్రికెట్ ఆడకి అలవాటు ఉంటుంది. రోజు క్రికెట్ ఆడకుండా బాల్ ఇసేసి ఇక్కడ జబ్బు అంతా మామూలుగా పెయిన్ రాదు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిజికల్ రోజుగా ఫిట్నెస్ బాడీ ఉంటేనే ఫిజికల్ ఎక్కడైనా మంచిగా స్ట్రెంత్గా ఆడగలదని చెప్పి నా యొక్క ఆలోచన. వాలీబాల్ కొట్టినట్టు కొడతా ఉంటాడు ఒక్కొక్క బాల్. తనుజ సీరియస్ అవుతుంది రాము మీద. సో ఎందుకు పద్దాక తనుజ రాముని తక్కువ చేస్తూ ఉంటుంది అనమాట. సో వాడు ఒక్కడే కనిపిస్తాయండి పద్దాకల అంత మరీ తొత్తర నోరు వేసుకొని పడాల్సిన నెసిటీ లేదు కదా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే. వాడే ఏదో రోజు గట్టిగా ఇస్తే అప్పుడు నోరు మూసుకొని ఉంటుంది అనమాట. సో మనం ఇంకా ఎందుకులేండి, నాకు మంచి మాటలు రావు నోటికి. ఇంకా బ్లాక్ బాల్ కింద కొట్టారు. సో ఫౌజ్ అంటారనమాట కెప్టెన్. సో బ్లాక్ బాల్ కొట్టింది ఎవరో కాదు మన తనుజ టీమే. వాళ్ళకి దరిద్రం, వాళ్ళ వెనకే వాళ్ళ తల మీద భరతనాట్యం ఆడుతుంది అనమాట. సో అందరికీ వినిపించింది, వాడికే వినిపించాలా. ఇక్కడ ఏంటంటే కనుక రాము వాళ్ళ టీంకి హెల్ప్ చేస్తూ ఉంటాడు కదా. సో ఫౌల్ అని చెప్పి చెప్తాడు అనమాట. బ్లాక్ బాల్ కొట్టింది ఎవరో ఫౌల్ అని చెప్తే ఫ్యూజ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే గేమ్ ఆపేసి బ్లాక్ బాల్ చూస్తాడు అనమాట. ఆల్రెడీ చూసి వీళ్ళందరూ వచ్చిన తర్వాత చూస్తాడు డీమాన్ పవన్. తనేమో అక్కడ ఏమో ఎలర్ట్గా లేడు. సో అప్పుడు ఫౌల్ అని చెప్పి అందరికి వినిపించింది, నీకు వినిపించలేదు, నువ్వు ఎందుకో అని చెప్పి డీమాన్ పవన్ రాము మీద ఎగురుతాడు అనమాట. సో డీమాన్ చెప్తాడు, ఫుల్ సీరియస్ అవుతాడు అనమాట కళ్యాణ్ మీద. సో తనుజాని గేమ్లో నుంచి ఎలా తెస్తావు. సో ఇక్కడ ఏంటంటే కనుక కళ్యాణ్ డీమాన్ మీద ఎందుకు సీరియస్ అవుతాడంటే కనుక, సో తను ఒక కంటెంటర్ కాబట్టి కంటెంటర్ని తీయదు, ప్లేయర్స్ని తీయని చెప్పి చెప్తాడు అనమాట. సో ఆయన నిలిపించుకుని తనుజాని తీసేస్తాడు తనైతే కనుక. సో అది బిగ్ బాస్ రూల్ కాదు కదా అని చెప్పి కళ్యాణ్ మంచి పాయింట్ అయితే మాట్లాడతారు అనమాట అక్కడ. సో బిగ్ బాస్ అడుగుతున్నారు డిమాన్ని, బ్లాక్ బాల్ ఎవరు వల్ల వచ్చిందో కిందకి. సో బర్నీ టీం. సో తనుజని రిమూవ్ దిస్ గేమ్ అని చెప్పి అక్కడ తనైతే కానీ చెప్తాడు. తనుజని గేమ్ నుంచి తీసేస్తారు. సో రితు బాస్కెట్లో ఉన్న బాల్ తీసుకొని, అసలు దానికి ఏమైనా ఉందా బాబు,
ఒక్క బాల్ ఆల్రెడీ బాస్కెట్లో ఉంది, కళ్యాణ్ టీం వాళ్ళ బాల్. ఆ బాల్ తీసుకొని నువ్వు ఎలా వెళ్తావు? అది కరెక్టేనా? అసలు మంచిగా అది నీకు ఏమైనా న్యాయంగా ఉందా? మరీ అంత వరస్ట్, అంత దిగజారి ఆడుతున్నా ఎందుకు రితు చౌదరి? ఈ వీక్ ఖచ్చితంగా నామినేషన్స్తో 100% తనే వెళ్ళిపోద్దని చెప్పి నాకైతే అనిపిస్తుందండి. ఆల్రెడీ కొన్ని జరుగుతున్నాయి, అది మనం ఓపెన్గా చెప్పకూడదు, డైరెక్ట్గా చెప్పకూడదు. ఎందుకంటే కనుక అది వాళ్ళకి రిమార్క్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి 100% రీతు చౌదరి ఆట ఆడే విధానం నాకైతే బాగాలేదు. తను మాట్లాడే విధానం కూడా అసలు బాగా. ఇప్పుడు నా ఎగ్జాంపుల్గా చెప్తాను ఏంటంటే, అంత గట్టిగా శ్రీజానే ప్రియానే అన్నీ గచ్చుప్పుగా చేసుకొని కూర్చున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఈవిడేమో ఎగిరి పడుతుంది. సో ఆ ఎగిరి పడడం ఎందుకు? జనాలందరూ అణిగిమణిగి తీర్చేస్తారుగా, త్వరలోనే నామినేషన్స్లో ఆల్రెడీ ఉన్నావు, ఎలిమినేట్ చేసేస్తారు, సరిపోతుంది, దూల తీరిపోతుంది. అంతకు మించి ఏముంది? ఇంకా సింపుల్గా బర్నింగ్హామ్లో బ్లాక్ బాల్ తనే వేస్తుంది, రిమూవ్ చేస్తుంది అనమాట. రితు చౌదరి బాస్కెట్లో ఉన్న బాల్ తీసుకుంటుంది అనమాట. అసలు ఏమైనా ఉందా? తను ఫుల్ ఫైట్ కళ్యాణ్తో. అసలు ఎందుకు ఫైట్ అంతా? కావాలని గొడవ పెట్టుకుంది రితు చౌదరి, మిస్టేక్ అక్కడ. కళ్యాణ్ అయితే కనుక రితుకి ఫుల్ ఫైట్ అసలు కావాలని చేస్తుంది. రితు బాక్స్లో ఉన్న బాల్ ఎందుకు తీసింది? అంత పొగరేంటి? అంత నెసిటీ ఏమన్నా ఉందా? కావాలని గొడవ గెలుక్కొని పెట్టుకోవడానికి. కాకపోతే ఆల్రెడీ డిమాండ్ బాగుంది చెప్తాను, తీసింది కరెక్ట్ కాదు, రాంగ్ పెట్టేసాయని చెప్తే పెట్టదు, పొగరుగా బిహేవ్ చేస్తుంది అనమాట. మళ్ళీ చేసిందంతా చేసి రితు కళ్యాణ్ మీద వస్తుంది అనమాట. సో మాట్లాడే తప్పు ఇక్కడ, మాట్లాడే తప్పు మాట్లాడు అంటది. మాట్లాడేటప్పుడు మాట్లాడాలి కదా, మాట్లాడకుండా సైలెంట్గా ఎందుకు ఉంటావు? నేను మాట్లాడమని చెప్తున్నాను కదా, నువ్వు అదే మార్చుకొని చెప్పి కళ్యాణ్తో అంటుంది అనమాట. సో మైండ్ దొబ్బిందా అసలు రితుకి? నిజంగానే మైండ్ దొబ్బిందని అనుకుంటున్నాను అండి నేనైతే. మీరు ఎంతమంది అనుకుంటున్నారు? మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా శ్రీజ రితు కలిసి కళ్యాణ్ మీద అసలు గట్టిగా అరుస్తారు. అసలు ఫుల్ ఫైర్ అనమాట. ఇక్కడ చూడండి, శ్రీజ అండ్ రితు కలిసి కళ్యాణ్ మీద ఎందుకు అరుస్తారంటే కనుక, వాళ్ళిద్దరు ఒక టీం కదా. ఇప్పుడు ఏదైతే తనుజాని అవుట్ చేశాడు, ఫౌల్ చేశాడు, అక్కడ బాల్ ఇవ్వలేదని దృష్టిలో పెట్టుకొని ప్రియా రెచ్చిపోతుంది. దాని తర్వాత టీంలో ఒక సపోర్ట్ లేదు, నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకని చెప్పి ఒక పక్క శ్రీజ రెచ్చిపోతుంది. సో భరణి గారి టీంలో తనుజ రిమూవ్ ద గేమ్ అనమాట, అక్కడ అయిపోయింది కదా. సో ఈ ఫుల్ ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ అయితే కనుక మంచిగానే జరిగింది. కాకపోతే ఏంటంటే కళ్యాణ్ ఒక్కడనే టార్గెట్ చేసి మంచిగా ఆడారు. కాకపోతే ఇక్కడ మెయిన్గా శ్రీజ రితు కళ్యాణ్ వీళ్ళ మీద ఆడడం అనేది నాకు నచ్చలేదు. ఇప్పుడు ప్రతి రౌండ్లో ఇమాన్యుయల్ గారి టీమే గెలుచుకుంటూ వచ్చింది. సో ఇమాన్యుయల్ గారి టీం అంత ఈజీగా ఏం గెలవలేదండి, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు, గేమ్ ఒక ప్లాన్లో ఆడారనమాట. గేమ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా మనిషికి, ఒక టీంకి కావాల్సింది ఏంటంటే డెడికేషన్ ఆఫ్ వర్క్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఇవి రెండు ఉంటే ఖచ్చితంగా అల్టిమేట్గా అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. యాజ్ ఎ స్పోర్ట్స్ ప్లేయర్గా నేను చెప్తున్నాను. సో టీమ్ స్పిరిట్ అంటే ఒక ప్లాన్, ఒక స్ట్రక్చర్ గీసుకోవాలా, ఒక స్ట్రక్చర్ గీసుకొని ఆ ప్లాన్ మీద రన్ చేస్తే ఫస్ట్ ఒక అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి మాడిఫికేషన్స్ ఉంటే సెకండ్ రౌండ్లో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని సక్సెస్ఫుల్గా గ్రోత్కి తీసుకెళ్ళాలి. అంతేకానివ్వండి ఏదో గుడ్లో మెల్ల గుడ్డొచ్చి చేలో పడినట్టు అని చెప్పి గుడ్లు వేసుకొని గుడ్లు మూసుకొని వెళ్ళిపోతే మనకి సక్సెస్ రాదు కదా. సో దేర్ ఈజ్ సక్సెస్, దేర్ ఈజ్ హార్డ్ వర్క్, దేర్ ఈజ్ నో హార్డ్ వర్క్, దేర్ ఈజ్ నో సక్సెస్. సో అది మన మెయిన్ కంటెంట్ అనమాట. సో ఈ విషయంలో మనం చూసుకుంటే కనుక మెయిన్గా ఆట ఆడింది అయితే కనుక కళ్యాణ్ అయితే కనుక ఎరక్కొట్టేశాడు. సో కళ్యాణ్కి తనుజ కూడా మంచి గొడవ అయితే జరిగింది. దాని తర్వాత కళ్యాణ్కి ప్రియాకి శ్రీజకి కూడా మంచి వార్ అయితే జరిగింది. ఇదే టాస్క్లో హరీష్కి, దాని తర్వాత మన సంజనకు కూడా మంచి ఫైటే జరిగింది. సో దీనితో పాటుగా ఇప్పుడు రౌండ్ 1 అనేది అయిపోయింది, రౌండ్ 2 అనేది కూడా జరిగింది. అది రేపు మార్నింగ్ నేను డీటెయిల్గా ఒక వీడియోలో అయితే మళ్ళీ చేస్తాను. సో మొత్తం ఒకే వీడియోలో పెడితే ఏంటంటే కంటిన్యూస్ అయిపోద్ది కదా. సో ఆ వీడియోలో నేనైతే కనుక మిడ్ నైట్ బజ్, దాని తర్వాత ఆ సెకండ్ రౌండ్ జరిగింది అదంతా ఒక వీడియో చేస్తాను. అండ్ థర్డ్ రౌండ్ కూడా పెడతారు, అదొక వీడియో చేస్తాను. రేపు ఏమన్నా ప్రోమోలు కదా అవి కూడా రిలీజ్ చేస్తే దాని మీద చిన్న ఒక ఏవీలా రిలీజ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నాను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.